ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఏదైతే జీవో నెంబర్ 3 విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఎలక్షన్కి ముందు మోసం చేసింది, ఈరోజు ప్రభుత్వంలో వచ్చాక కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తూ మోసం చేస్తుంది అన్న దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు జీవో నెంబర్ 3కి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు ఏంటి అన్నది వాస్తవ రూపంలో గిరిజన సోదరీమణులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3ని తీసుకొచ్చిన తర్వాత 2002లో లీలాప్రసాద్, చేబ్రోలు లీలాప్రసాద్, బోడా వెంకటేశ్వరరావు అని ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు వేయడం జరిగింది. సివిల్ అప్పీల్ నెంబర్ 3609/2002, అదేవిధంగా సివిల్ అప్పీల్ నెంబర్ 7040/2002. ఈ 2 పిటిషన్లు కూడా 2002లో ఏప్రిల్ 26వ తారీఖున సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 18 సంవత్సరాల పాటు సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత 2020 ఏప్రిల్ 22వ తారీఖున సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని కొట్టివేయడం జరిగింది. జీవో నెంబర్ 3ని 2020లో కొట్టేసిన తర్వాత ఏదైతే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక బ్యాడ్ ప్రాపగండాని గిరిజనులోకి తీసుకెళ్లడం మీరు అందరూ కూడా చూశారు. అయితే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందున్నటువంటి ఆప్షన్ రివ్యూ పిటిషన్ అనేది వేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్. ఏప్రిల్లో జీవో నెంబర్ 3ని కొట్టేస్తే జూన్ నెలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే గిరిజన సలహా మండలి సమావేశమయ్యి ఒక రిజల్యూషన్ కూడా సలహా మండలి చేయడం జరిగింది. ఆ రిజల్యూషన్లో రివ్యూ పిటిషన్ వేయాలి అని ఒకటి, అదేవిధంగా క్లాస్ 5(2) అనేది ప్రభుత్వానికి సజెస్ట్ చేస్తూ ఒక రిజల్యూషన్ చేయడం జరిగింది 2020 జూన్ 18వ తారీఖున. 111వ ఏపీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ మీటింగ్ సంబంధించినటువంటి రిజల్యూషన్ ఈరోజు ప్రెస్ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అయితే ఏప్రిల్లో సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని కొట్టేస్తే జూన్ నెలలో టిఏసి అనేది రిజల్యూషన్ చేస్తే జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ డైరీ నెంబర్ 14598/2020 అనే రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఆ రివ్యూ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రివ్యూ పిటిషన్ మాత్రమే కాదు, తెలంగాణ రివ్యూ పిటిషన్, అలాగే ప్రైవేటు వ్యక్తులు వేసినటువంటి ఇంకొక 15 రివ్యూ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మేమంతా పరిశీలించాము కాబట్టి ఈ రివ్యూ పిటిషన్లు అన్నింటినీ కూడా కొట్టేస్తున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే కూటమి నాయకులు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఉందో, రివ్యూ పిటిషనే వేయలేదని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం. ఈరోజు మేము డైరీ నెంబర్తో కలిపి సుప్రీంకోర్టు 2024లో కొట్టేసిందని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా ప్రెస్ ముఖంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరి వాళ్ళందరికీ కూడా మేము చూపిస్తున్నాం. ఈరోజు ఎలక్షన్కి ముందు వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఎలక్షన్ తర్వాత చెప్పినటువంటి మాటలు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు అన్ని ఎలక్షన్ సభల్లో కూడా గిరిజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అటు అరకు, కురుపం ఎక్కడికి వెళ్ళినా ప్రతి బహిరంగ సభలో కూడా ఒక్కటే చెప్పడం జరిగింది. అదేంటి, జీవో నెంబర్ 3ని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పునరుద్ధరిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక మాట చెప్పారు, జీవో నెంబర్ 3ని జగన్ తీసేశాడు, జీవో నెంబర్ 3ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసేసిందని చెప్పి గిరిజనులకి ఎలక్షన్ ముందు తీసుకెళ్లినటువంటి మాట వాస్తవం అవునా కాదా? ఈరోజు ఇదే తెలుగుదేశం నాయకులు
ఎలక్షన్ మేనిఫెస్టోలో 5వ పేజీలో ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చినటువంటి హామీ ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో నెంబర్ 3 అనేది పునరుద్ధరణ అని చెప్పడం జరిగింది. అలాగే వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసేసింది, జగన్ జీవో నెంబర్ 3ని తీసేశాడు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు ఎలక్షన్ ముందు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏజెన్సీ ఏరియాలోని స్వచ్ఛందంగా యువత అందరూ కూడా రోడ్డెక్కి జీవో నెంబర్ 3 విషయంలో 170 యాక్ట్ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత పెద్ద ఎత్తున ఆ ర్యాలీలు సక్సెస్ అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి, అలాగే లా సెక్రటరీసు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీస్ అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది, సమీక్షా సమావేశం. ఎప్పుడైతే ర్యాలీలు భారీ సక్సెస్ అయిన తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే ఐఎన్పిఆర్ వాళ్ళు సీఎం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ నోట్లో ఆ మీటింగ్ సారాంశం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు చెప్తా. దాదాపు 20 ఏళ్ళు అమల్లో ఉన్నటువంటి ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నాటి ప్రభుత్వం ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించకపోవడం వల్ల సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 22ను కొట్టేసింది అని. అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు జీవో నెంబర్ 3కి సాకులు చెప్పడం కోసం ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పి వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఎలక్షన్కి ముందు జగన్ తీసేశాడు, జీవో నెంబర్ 3 జగన్ ప్రభుత్వంలో పోయింది అని చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేసిందని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదు అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా మేము చెప్తాం. ఏదైతే వాదనలు వినిపించలేదు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయో అవి పచ్చి అబద్ధం. ఎందుకనంటే ఏదైతే 2002లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత 2002లో అప్పటి ప్రభుత్వం, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2002లో సుప్రీంకోర్టులో కేసు పడితే అప్పటి ప్రభుత్వం సీనియర్ న్యాయవాదుల్ని నియమించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. 2002 నుంచి 2020 సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసే వరకు కూడా వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది వెంకటరమణి గారు. అంటే మీరు ఆ రోజు నియమించినటువంటి న్యాయవాదులే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత 2020లో సుదీర్ఘ వాదనలు 18 ఏళ్ల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించిన తర్వాత 2020లో సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ మాట వాస్తవం కాదా? ఇది మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం. అంటే వెంకటరమణ గారు ఆనాడు మీరు నియమించినటువంటి సీనియర్ న్యాయవాది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరైన వాదనలు వినిపించలేదు ప్రభుత్వం అని చెప్పింది పచ్చి అబద్ధం దీని ద్వారాగా తెలుస్తుంది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అయిన తర్వాత మంత్రి గారి సమక్షంలో ఒక మీటింగు జరిగింది. ఆ మీటింగ్ అయిన తర్వాత మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మంత్రి గారు చెబుతూ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదు అని. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పదే పదే ప్రెస్ ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఏమనుకోవాలి? అంటే అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు అనుకోవాలా? నిజంగా అవగాహన లేకపోతే ఒకసారి 2 సార్లు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అఫీషియల్స్ అనేవాళ్ళు లేదమ్మా ఇది జరిగింది, రివ్యూ పిటిషన్ గత ప్రభుత్వంలో వేసామని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తారు, ఆఫీసర్స్ ఐఏఎస్లు అందరూ కూడా చెప్తారు. అయినప్పటికీ కూడా ప్రతి ప్రెస్ మీట్లో ప్రెస్ ముందుకు వచ్చి జీవో నెంబర్ 3 విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదు అని పచ్చి అబద్ధాలు మంత్రి గారు మాట్లాడుతున్నారు. మేము ఇప్పుడే చూపించాం మీకు. రివ్యూ పిటిషన్ అనేది డైరీ నెంబర్ 14598/2020 జూలై నెలలో జూలై 13వ తారీఖున 2020లో రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశాము.
తర్వాత 2024లో సుప్రీంకోర్టు కొట్టేసింది అని చెప్పేసి మేము గంటా పదంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మంత్రి గారికి ఈ ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతున్నాం. మీరు నిన్న పెట్టినటువంటి మీటింగ్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, న్యాయ నిపుణులు ఉన్నారు కదా, మంత్రిగా మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివ్యూ పిటిషన్ వేయలేదు అని చెప్పడం కాదు. ఎవరైతే మీరు మీ మీటింగ్లో పాల్గొన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు, మీరు ఎవరైతే మీ మీటింగ్లో పాల్గొన్నటువంటి న్యాయ నిపుణులు ఉన్నారో వాళ్ళే మా ప్రభుత్వంలో కూడా న్యాయ నిపుణులుగా ఉన్నారు. ఆ న్యాయ నిపుణులతో ప్రెస్ మీట్ పెట్టించి జీవో నెంబర్ 3 విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ వేయలేదు అని చెప్పించే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా మంత్రి గారు అని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం, మీటింగ్ పెట్టండి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్లు, న్యాయ నిపుణులు అందరితో మీటింగ్ పెట్టండి. మేము జీవో నెంబర్ 3 మీద రివ్యూ పిటిషన్ వేశాము, ఆ రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని ప్రూఫ్లతో కలిపి మీకే ప్రూవ్ చేస్తాం. మేము వేయలేదని ప్రూవ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలతో పాటు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఎవరైతే మన ఏజెన్సీలో ధర్నా చేసినటువంటి యువత ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి చాలా తప్పుగా మాట్లాడినటువంటి పరిస్థితి. వాళ్ళని, ఎవరైతే రోడ్డు ఎక్కినటువంటి యువతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి ప్రలోభ పెట్టి అసలు ప్రలోభ పెట్టడం అనే దానికి అర్థం ఏంటి అంటే, వాళ్ళకి ఏదో మేము డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టట వాళ్ళని ముందుకు తీసుకొచ్చామంట. ఇది చాలా తప్పుడు మాట మంత్రి గారు. ఎందుకనంటే జీవో నెంబర్ 3 విషయంలో చాలా స్వచ్ఛందంగా యువత అందరూ కూడా రోడ్డు ఎక్కారు. కొంతమంది యూట్యూబర్స్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కలిపి ఆర్గనైజ్ చేసి వాళ్ళ యొక్క ర్యాలీని ఏజెన్సీలో 100% సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్లారు. ఆ ర్యాలీ అనేది 100% సక్సెస్ అయ్యేసరికి, ఊహించిన దానికన్నా 10 సక్సెస్ అయ్యేసరికి ఈరోజు ప్రభుత్వం వచ్చి వాళ్ళని వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళని ప్రలోభ పెట్టి ముందు పెట్టారు అని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. అంతేకాదు ఇంకొక వ్యాఖ్య కూడా మంత్రి గారు చేశారు. ఏమని, అందులో ఉన్నటువంటి కొంతమంది పిల్లలకి అంటే యువతకి జీవో నెంబర్ 3 మీద నాలెడ్జ్ లేదు, ఆ క్లాజెస్ తెలీదు, న్యాయపరమైనటువంటి జీవో నెంబర్ 3 విషయంలో న్యాయపరమైనటువంటి చిక్కులు వాళ్ళకి తెలియదు అని చెప్పి వ్యాఖ్యానించారు. ఇక్కడ మేము అడిగేది ఏంటి అని అంటే, మీరు ఎలక్షన్ ముందు వరకు మీకు ఓట్లు అవసరమైనంత వరకు గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? జగన్ తీసాడు, జగన్ జీవో నెంబర్ 3ని ఆపేశాడు అని చెప్పారు. ఇప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులు అనేటువంటి పదం మీ నోట్లో నుంచి ఎందుకు వస్తుంది అంటే, ప్రజలకు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మాట అబద్ధమనే కదా. ఈరోజు 2 ఏళ్ళు గడిచిన తర్వాత 2 ఏళ్ళుగా న్యాయ సెక్రటరీలతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారట. 2 ఏళ్ళు పట్టిందట న్యాయ నిపుణులతో మాట్లాడడానికి. అంటే వీళ్ళందరూ యూత్ అంతా స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కే వరకు కూడా ఈ ప్రభుత్వానికి మెలకు రాలే జీవో నెంబర్ 3 విషయంలో. ఈరోజు వచ్చి కళ్ళబొల్లు మాటలు. వీళ్ళ ఇంటెన్షన్ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుదాం, గుడ్డగాల్చి మొహం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేద్దాం. వీళ్ళు ఏం మాట ఇచ్చారు, ఆ మాటను ఎలా నిలబెట్టుకోవాలి, గిరిజనులకి ఏ రకంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలన్న ఆలోచన మానేసి ఎలక్షన్ ముందు జీవో నెంబర్ 3 వైసీపీ తీసేసింది. ఇప్పుడేమో ఎవరైతే పాప స్వచ్ఛందంగా రోడ్డు ఎక్కినటువంటి యువతని మేము రెచ్చగొట్టామని చెప్పేసి ఆ రకంగా మా మీద నిడుతూ అసలు రివ్యూ పిటిషన్ వేయలేదని ఒక పచ్చి అబద్ధం మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భస్మాసుర హస్తం లాగా అన్ని సీట్లు వైసీపీకే గిరిజనులు అవకాశం ఇస్తే, భస్మాసుర హస్తం లాగా 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పేసి ఎలాగో ఆవిడకి అబద్ధాలు చెప్పడం బాగా వెనతో పెట్టిన విద్య కాబట్టి ఆ విషయంలో కూడా అబద్ధాలు చెప్పినటువంటి సందర్భం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో గిరిజన హక్కులు కాపాడడానికే ఎక్కువ ఆలోచించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గిరిజన హక్కులు కాపాడడంలో ఫస్ట్ స్టెప్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది కలిసి ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఎస్టీ కమిషన్ని సెపరేట్ చేసి
గిరిజన హక్కులు కాపాడడానికి ఎక్కువ అవకాశం ఎస్టీ కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందని చెప్పేసి ఎస్టీ కమిషన్ని సెపరేట్ చేసి చైర్మన్లు నియమించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగ నియామకాలన్నీ కూడా స్థానిక గిరిజనులకి ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కావాలంటే అన్ని గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే వాలంటీర్ల విషయానికి వస్తే గిరిజన ప్రాంతాల్లో ఉన్న అన్ని వాలంటీర్లు కూడా గిరిజనులు తప్ప ఇంకా ఎవ్వరితో కూడా ఫిలప్ చేయలేదు. మా మాట నిజమా కాదా అన్నది కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పెన్షన్ కోసం నానా బాధలు పడేవారు, అలాగే రైస్ కోసం చాలా బాధలు పడేవారు. అటువంటి బాధల నుంచి విముక్తి కలిగిస్తూ ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ, MDU వెహికల్స్ని తీసుకొచ్చి పరిపాలన అనేది గిరిజన కాళ్ళ వద్దకే తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గిరిజన హక్కుల కోసం, భూ హక్కుల కోసం కొన్ని దశాబ్దాలుగా రోడ్లెక్కి ఎన్నో గిరిజన సంఘాలు ధర్నాలు చేసినాయి, ఎన్నో గిరిజన సంఘాలు దీక్షలు చేసినాయి. ఎంతో మంది రోడ్డెక్కినటువంటి గిరిజన రైతులు కోడు పట్టాలు ఇప్పించండి, మా హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పి రోడ్లెక్కితే జగనన్న ప్రభుత్వంలో ఎవరు రోడ్డు ఎక్కకుండా, ఎవరు ప్రశ్నించకుండా, ఏ గిరిజన సంఘం కూడా నిలదీయకుండానే ఈ రాష్ట్రంలో 3,22,000 ఎకరాలు 1,70,000 మంది రైతులకి ROFR పట్టాల ద్వారాగా హక్కులు కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం అన్నీ కలిపి 5 సంవత్సరాల్లో మొత్తం 57 అభివృద్ధి సంక్షేమం కలిపి జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో సుమారుగా 20,000 కోట్ల రూపాయలు డీబీటీ అండ్ నాన్ డీబీటీ డెవలప్మెంట్ ద్వారాగా 20,000 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో గిరిజనుల కోసం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగినటువంటి సంక్షేమం ఏంటి అని చూస్తే మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది కేవలం 6,000 కోట్లు మాత్రమే. అంటే మీకన్నా 3-4 రెట్లు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకి మేలు జరిగిందని చెప్తున్నాం. గిరిజనుల కోసం మెడికల్ కాలేజీ కట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా ఏ ప్రభుత్వం చేసిందా? మా ప్రభుత్వం చేసింది. గిరిజనుల కోసం ఇంజనీరింగ్ కాలేజీ కట్టాలన్న ఆలోచన ఏ ప్రభుత్వం చేసిందా? మా జగనన్న ప్రభుత్వం చేసింది. సచివాలయాలు, వాలంటీర్లు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ. మంత్రి గారు, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీని ఎక్కడో కొత్త వలస తీసుకెళ్ళిపోతే జగనన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ట్రైబల్ యూనివర్సిటీ ఖచ్చితంగా ట్రైబల్ నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి సాలూరు నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని 5 ఐటీడీఎల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రజల కోసం తీసుకొచ్చి, గిరిజనుల కోసం తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 5 ఏళ్లలో 20,000 కోట్లు డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, MDU వెహికల్స్, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, పథకాలు ఇవన్నీ కూడా గిరిజనుల కోసం ఎక్కువ ఆలోచించినటువంటి వ్యక్తి, గిరిజనుల్ని కుటుంబ సభ్యులుగా అభివర్ణించినటువంటి వ్యక్తి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసుర హస్తంలో ఏమీ చేయలేదంటున్నారు. ఇంకోటి ఏమన్నారు? ఐటీడీఏలో గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినాయి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఎల ద్వారా ట్రైకర్ లోన్స్ ఇచ్చేస్తున్నారట, విద్య వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కనీసం మంత్రి గారి సొంత జిల్లాలో ఇప్పటి వరకు గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టలే ఐటీడీఏలో. సిగ్గుపడండి. ఐటీడీఏలు మేము నిర్వీర్యం చేసి మీరు బాగు చేసేస్తున్నారా? ట్రైకర్ లోన్స్ ఇచ్చేసారా? ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఐటీడీఎల ద్వారాగా ఒక్క ట్రైకర్ లోన్ ఇచ్చామని చెప్పేసి మీరు లిస్ట్ రిలీజ్ చేయండి. ఈ రాష్ట్రంలో ట్రైకర్ లోన్లు ప్రభుత్వం గిరిజనుల కోసం ఇచ్చిందని లిస్ట్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా మంత్రి గారు మీకు? విద్యా వైద్యానికి ఎక్కువ మేము పాటుపడిపోతున్నాము, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారట. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేస్తే ఒక గురుకులం పాఠశాలలో అంతమంది విద్యార్థులకి హెపటైటిస్ ఏ వస్తుందా? కనీసం వాటర్ ప్లాంట్ కూడా బాగు చేయలేనటువంటి దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. మేము ప్రశ్నించి మేము అల్లరి చేసి జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్కి వచ్చిన తర్వాత RO ప్లాంట్లు బాగు చేసినటువంటి పరిస్థితి. మీరు ఈరోజు మా ప్రభుత్వం గురించి విమర్శిస్తారా? ఈరోజు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఏదైతే జీవో నెంబర్ 3 విషయంలో
మీరు ఎలక్షన్ ముందు చెప్పింది అబద్ధం, ఎలక్షన్ తర్వాత ఇప్పుడు చెబుతున్నది కూడా అబద్ధమే. రివ్యూ పిటిషన్ వేసామా లేదా అన్నది న్యాయ నిపుణులతో చెప్పించండి. ఇంకో మాట అన్నారు మంత్రి గారు, ఆ మీటింగ్లో అంట రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్లు, రిటైర్డ్ ఎంఆర్ఓలు, న్యాయ నిపుణులు ఉన్నారట. మరి రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్లు, రిటైర్డ్ ఎంఆర్ఓలు, న్యాయ నిపుణులు మీకు చెప్పలేదా? సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ పడిందమ్మా, అది కొట్టేశారని చెప్పలేదా? అంటే మీరు ఎవరి సలహాలు తీసుకోవట్లేదా? కోరండి వైసీపీ ప్రభుత్వం మీద నింద వేయాలని చూస్తున్నారా? ఈరోజు జియో నెంబర్ 3 సుప్రీంకోర్టులో పోగానే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాము, రిజల్యూషన్ చేశాము. జూన్లో రిజల్యూషన్ చేశాము, జూలైలో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్న లోపం ఎక్కడైనా ఉందా? రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత ఆ నిర్ణయం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భంలో 2024లో కరెక్ట్గా ఎలక్షన్ టైంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందించడానికి ఎక్కడుంది? వాదనలు వినిపించింది మీరు నియమించినటువంటి సీనియర్ న్యాయవాదే. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఎక్కడుంది? అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలన్న ఒక ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా జియో నెంబర్ 3 తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. నిజంగా అదే చిత్తశుద్ధి ఉంటే టీఏసీ మీటింగ్ ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా కండక్ట్ చేయాల. ప్రతిపక్షం మేము ప్రశ్నించిన తర్వాత 1 ఇయర్ తర్వాత టీఏసీని ఫామ్ చేశారు. 1 ఇయర్ అయింది, ఇప్పటి వరకు టీఏసీ మీటింగే పెట్టలేదు. ఫస్ట్ స్టెప్పే జియో నెంబర్ 3 విషయంలో ప్రత్యామ్నాయం తీసుకురావాలంటే ఫస్ట్ స్టెప్పే టీఏసీ మీటింగ్. ఆ మీటింగే మీరు పెట్టలేదు. మీకు అసలు చిత్తశుద్ధే లేదు. ఈరోజు 40 సంఘాలు 40 మంది వచ్చారంటారు. ఆ ఫోటోలు చూస్తే కనీసం అక్కడ అంతమంది కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ఉందో, ఎలక్షన్ ముందు మీరు మేనిఫెస్టోలో చెప్పారు జియో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని. ఆ మాటకి కట్టుబడి జియో నెంబర్ 3ని పునరుద్ధరించి గిరిజనులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.